హాయ్ కేశవి. హలో మదర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే పక్క నుండి కానీ కూడా కొంచెం గట్టిగా కొట్టండి. అలా అయితే ఇలా వీడియో పెట్టుకుని అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ లవ్ని సపోర్ట్ని నాకు ఓపెన్గా చూపించాలనుకుంటే ఇది ఒకటే మార్గం. నో లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈరోజు మా కేశవమ్మకి లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. అందుకనే తనకి నచ్చిన ఫుడ్ ఈరోజు చేసి సరదాగా పంపిద్దామని చెప్పి నేను డిసైడ్ అయిపోయి తనకి నచ్చిన ఫుడ్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాను. తను కూడాను పొద్దున్నే లేచేసింది, తనకు కూడా తెలిసినట్టుంది. లేచేసి తను నా కోసం వెయిట్ చేస్తుందనమాట. ప్లేట్ పట్టుకొని మరీ వెయిట్ చేస్తుంది, ఎప్పుడు నేను ఫుడ్ చేస్తానా తిందామా అని చెప్పేసి. మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. రోజు ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్ పెడితే తనకు అస్సలు నచ్చదనమాట. అందుకనే ఇంట్లో ఉన్నది ఒకలాంటి బెటర్ చేసినా కూడాను దాన్ని ఇడ్లీగానో లేకపోతే దోశగానో రొట్టెగానో ఇప్పుడు నేను చేస్తున్నవి పునుగులుగానో ఏదో ఒక రకంగా తనకి నచ్చే విధంగా చేస్తూ ఉంటాను. విత్ తనకి నచ్చిన ఏమైనా చట్నీస్ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు అయితే పల్లీ చట్నీ, టమాటో చట్నీ 2 రకాలు ఉన్నాయి. తనకి ఏది నచ్చితే తను తింటుంది అని చెప్పేసి అన్నింటికి రెడీగా ఉన్నా అనమాట. పునుగులు కూడాను 2 టైప్స్గా చేశాను. ఒకటి క్రిస్పీగా ఉండేటట్టుగా, ఒకటి నార్మల్గా సాఫ్ట్గా ఉండేటట్టుగా. తనకి ఏది నచ్చితే తను తింటుంది అని చెప్పేసి. ఇప్పుడైతే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. పాపకి స్నాక్ బాక్స్ తయారు చేయాలి. స్నాక్ బాక్స్లో నేను బాగా హెవీ ఫుడ్సే పెడతా అనమాట. ఎందుకంటే ఇది లంచ్ టైంలో తినిపిస్తారు. లంచ్ టైంలో తినిపించేటప్పుడు అప్పటికే బాగా అలసిపోయి ఉంటారు కదా పిల్లలు. సో స్నాక్ అని పేరే కానీ నేను బాగా హెవీ ఫుడ్సే పెడతాను. లైక్ వ్యాఫెల్ రెసిపీ నేను ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. అండ్ దీంతోపాటు హోమ్ మేడ్ పాప్కార్న్. మనమే ఇంట్లో పాప్కార్న్ చేసుకోవడం వల్ల ఏం ఆయిల్ వేస్తున్నామో, ఏం సాల్ట్ వేస్తున్నామో, అందులో ఏమేమి వేస్తున్నాం మనకు తెలుస్తుంది కనుక ఇది కొంచెం సేఫ్ అని చెప్పేసి నేను ఇంట్లోనే చేస్తూ ఉంటాను. మోస్ట్లీ ఇంట్లో ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను, లైక్ 80%. మళ్ళీ అన్ని టైమ్స్ మనది కాదు కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు గట్రా మనకి నచ్చింది దొరకదు కనుక ఆ టైంలో అలౌ చేస్తాను. ఆఫ్ కోర్స్ మనం తింటాం కదా, అలాగే పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది. దాంతోపాటుగా ఏదో ఒక ఫ్రూట్ అనేది నేను కంపల్సరీగా పెడతాను. ఈరోజు కూడాను వాటర్ మెలన్ అనేది కట్ చేసి పెట్టాను అనమాట. సో కంప్లీటెడ్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం తినే ఫుడ్ కూడా హెవీగా అనిపిస్తుంది. బాక్స్ అనేది సింపుల్గా హెల్తీగా ఉండేటట్టుగా చూసుకుంటా అనమాట. ఇప్పుడైతే పాప బ్యాగ్ అనేది సర్దుతున్నాను. ఈ బ్యాగ్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఎక్స్ట్రా డ్రెస్ ఉంటుంది, డైపర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైము తన బుక్స్ తను ఆల్రెడీ రాగానే ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ చేసేస్తుంది అనమాట. హోంవర్క్ అవి కూడా కంప్లీటెడే. అట్ ద సేమ్ టైం తన ఐడి కార్డు, వాటర్ బాటిల్, ఇప్పుడు కట్టిన బాక్స్ ఇవి అంతే అనమాట. ఎక్స్ట్రాగా 2 నాప్కిన్స్ అయితే ఉండాలి. సో ఇది సింపుల్గా ఉంటుంది బ్యాగ్, బట్ అన్నీ కావాల్సిన ఎసెన్షియల్స్ ఇందులో ఉంటాయి. ఇంకా ఏం కావాలన్నా వాళ్ళ టీచర్స్ ఏమైనా కాల్ చేస్తే కాల్ దూరంలోనే ఉంటాము. కాల్ చేయగానే ఏమైనా కావాలంటే మేము వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే పాప ఫ్రెష్ అప్ అంతా అయిపోయింది, యూనిఫామ్ కూడా వేసేసుకుంది. ఈరోజు శుక్రవారం కనుక ఈ యూనిఫామ్ ఉంటుందన్నమాట. 2 టైప్స్ ఆఫ్ యూనిఫామ్స్ ఉంటాయి. బుధవారము అండ్ శుక్రవారము ఈ యూనిఫామ్ అనమాట. స్పోర్ట్స్ యూనిఫామ్ అంటారు దీన్ని. ఇప్పుడైతే నేను జడలు వేస్తున్నాను అనమాట. అంటే 2 పిలకలు ఉంటాయన్నమాట. సో ఆ 2 పిలకలు నేను వేయడానికి నాన్న బాధపడుతున్నాను. ఈమెమో వాళ్ళ డాడీతో ఆడుకుంటూ ఉంటే నేను మధ్యలో వేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. వాళ్ళ డాడీ ఏమో తనకేదో రాద్దాము సన్స్క్రీన్ పౌడర్ అనుకుంటే తిరిగి తననే రాస్తుంది అనమాట తనకి. సో వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటే మధ్యలో నేనేమో ఆ 2 పిలకలు వేయడానికి నాకైతే తల ప్రాణం తోకకొచ్చింది. బట్ ఎలాగోలా అయితే రెడీ అయితే చేసేసాను.
బాయ్ నాన్న. బాయ్ కేశవి. బేబీని దిగబెట్టి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే మా కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. మాకైతే ఇంకా మిగిలిన తనకు చేసిన తర్వాత మిగిలిన బ్యాటర్ ఉంది కదా, దాంతో ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి యాజ్ యూజువల్గా మీకు ముందు చూపించిన 2 రకాల చట్నీలు అని చెప్పాను కదా, అవి వాటితో పాటుగా మా హస్బెండ్కి కారపొడి కూడా కావాలి అనమాట. సో కారపొడి నెయ్యి కూడాను వేసేసాను. సో ఇది మా హస్బెండ్కి ఫేవరెట్. అఫ్ కోర్స్ ఇడ్లీ అనేది తొందరగా అరిగిపోతుంది, బట్ నేను ఒక 2-3 అవర్స్లోనే మళ్ళీ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి తను ఆఫీస్కి వెళ్ళే లోపుగా తనకి తినిపించేస్తా కనుక నో ప్రాబ్లం అనమాట. బ్రేక్ఫాస్ట్ తినేసాక కాసేపటికి నేనైతే బెవరేజ్ చేయడానికి వచ్చేసాను. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్కి టీ చేస్తున్నాను అనమాట. తనకి టీ ఉంటే సరిపోతుంది. నాకు మాత్రము ఈ టీలు లాంటివి నచ్చవు, అసలు పాలతో చేసేవి నచ్చవు. సో అందుకని చెప్పేసి నేను కాఫీ చేసుకుంటున్నాను, అది కూడా బ్లాక్ కాఫీ. షుగర్ లాంటివి కూడా నేను యాడ్ చేసుకోను, నాకు అస్సలు నచ్చదు అనమాట షుగర్. బ్లాక్ కాఫీ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, గుడ్ ఫర్ హెల్త్. అలా అని చెప్పేసి 4-5 కాఫీలు రోజుకి తాగేయకూడదు, మితంగా ఉండాలి. అది ఎప్పుడు మంచిది కాదు. అది ఎంత హెల్తీ ప్రోడక్ట్ అయినా కూడాను, ఎంత మంచి ఫుడ్ అయినప్పటికీ కూడాను మితంగానే మంచిది. ఆ తర్వాత నేను బ్లాగ్ అనేది కంటిన్యూ చేయలేదు, ఎప్పుడు మీకు చూపించేవే కదా ఇంట్లో పనులు అని చెప్పేసి నేను చూపించలేదు. ఈరోజు పాప కోసం స్పెషల్ కనుక ఆ పాపకు సంబంధించినవి ఎక్కువ చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మేము పాపని తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. లైక్ 12-13 అలా అవుతుంది. సో మేము ఇప్పుడు వెళ్తే కరెక్ట్ టైంకి చేరుకుంటాము. హాయ్ మమ్మీ. హాయ్ కేశవి. పాపని ఇంటికి రిటర్న్ తీసుకొస్తున్నప్పుడు ఇది లాస్ట్ డే కదా, ఏదైనా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి పోలార్ బేర్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఏం తిన్నామో ఏం చేసాము ఇవన్నీ కూడా డీటెయిల్స్ నేను షార్ట్ వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడకపోతే మరొకసారి వెళ్ళి చూడండి, ఎందుకంటే ఇక్కడ నేను ఫుల్ డీటెయిల్స్ ఏం పెట్టట్లేదు అనమాట. మేమైతే నచ్చినవి ఆర్డర్ పెట్టేసి తినేసి రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. బయట అయితే ఫుల్ ఎండగా ఉంది, వీళ్ళైతే లోపలికి వెళ్ళిపోయి వేసేసుకున్నారు. నేనైతే ఇంకా పాప బ్యాగ్ ఇవన్నీ తీయాలి కదా అని చెప్పేసి బయటకు వచ్చేసాను. ఎప్పుడు సెలవులు ఇస్తారా అని నేనైతే బాగా వెయిట్ చేశాను. అసలు పిల్లలైనా ఇంత వెయిట్ చేస్తారో లేదు, ఎందుకంటే పాపని బయటికి పంపించాలన్నా కూడా కష్టమే, అండ్ మేము వెళ్ళి తీసుకురావాలన్నా ఒక 4 times తిరగాలి కదా, దానికి కూడా కష్టమైపోతుంది. ఇలా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్ కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళాలన్నమాట. మా హస్బెండ్కి అయితే ఇంకా ఎక్కువ కష్టమైపోతుంది. సో ఎప్పుడు ఇస్తారబ్బా అనుకున్నాం, ఫైనలీ ఇచ్చారనమాట. ఎంత పెద్ద రిలీఫ్ అంటే ఇది మాకు. హవెవర్ ఫైనల్లీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే పాప బ్యాగ్లో అన్నీ తీస్తున్నా కదా, ఇవన్నీ కూడాను మేము ఫస్ట్ పాపని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కొన్ని కొన్నాం అనమాట. పెన్సిల్ బాక్స్, పెన్సిల్స్ అన్నీ అనమాట. 1 yearకి సరిపడా బుక్స్ బాక్స్తో సహా
ఏమేమి ఉంటాయో పిల్లలకి సంవత్సరం అంతా ఏమేమి ఉపయోగపడతాయి అవన్నీ కూడాను పంపించామన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు మాకు రిటర్న్ చేసేసారు. అవే ఇవన్నీ ఇప్పుడు తీస్తున్నాను. సో ఇంతే అనమాట మా పాప లాస్ట్ డే స్కూల్ విశేషాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే కమెంట్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.